హైదరాబాద్ నారాయణగూడలో కేంద్ర మంత్రి తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో అయ్యప్ప పడి పూజ కార్యక్రమం జరిగింది. కుటుంబ సమేతంగా పూజలో పాల్గొన్నారు కిషన్ రెడ్డి. గత 23 ఏళ్లుగా అయ్యప్ప పడి పూజ కార్యక్రమం నిర్వహిస్తున్నారు కిషన్ రెడ్డి. ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు డీకే అరుణ, చాడా సురేష్ రెడ్డితో పాటు పెద్ద సంఖ్యలో అయ్యప్ప స్వాములు పాల్గొన్నారు. లక్షలాది మంది భక్తులు మరి శబరిమల స్వామి అయ్యప్ప దీక్ష తీసుకొని వెళ్తూ ఉంటారు. ఈ సంవత్సరం కూడా చాలా పెద్ద ఎత్తున భక్తులు వెళ్తున్నారు. కానీ శబరిమలలో అనేక రకాల ఇబ్బందులకు గురవుతున్నారు. శబరిమలలో ఉన్నటువంటి క్యూ కావచ్చు, లేకపోతే మంచినీటి వ్యవస్థ కావచ్చు, లేకపోతే ఇతర కనీస వసతులు కావచ్చు, లేక అనేక రకాల ఇబ్బందులకు గురవుతున్నారు. మీడియాలో వస్తుంది, భక్తులు కూడా నాకు అనేక మంది ఫోన్ చేస్తూ ఉన్నారు. కాబట్టి నేను కేరళ ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను, యుద్ధ ప్రాతిపదిక మీద కేరళకు వస్తున్నటువంటి అయ్యప్ప స్వామి భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలి. ఏమాత్రం వాళ్ళకి ఇబ్బంది కలగకుండా చూడాల్సినటువంటి బాధ్యత ఉన్నది. కాబట్టి కేరళ ముఖ్యమంత్రి గారు వెంటనే అత్యవసర సమావేశం ఏర్పాటు చేసుకొని అదనపు సిబ్బందిని, అది ప్రభుత్వ సిబ్బంది కావచ్చు, పోలీసు సిబ్బంది కావచ్చు, అన్ని రకాల వసతులు కావచ్చు, మంచినీటి సౌకర్యం కావచ్చు, క్యూ కాంప్లెక్స్లలో ఇబ్బంది కలగకుండా చూడడం కావచ్చు, యుద్ధ ప్రాతిపదిక మీద చేయాల్సిందిగా నేను కేరళ ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను. కేంద్ర ప్రభుత్వం తరఫున ఏ రకమైనటువంటి సహాయం శబరిమల భక్తుల యొక్క సౌకర్యార్థము చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. కేరళ ప్రభుత్వం ఏది అడిగినా ఇవ్వడానికి కూడా భారత ప్రభుత్వము, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కాబట్టి యుద్ధ ప్రాతిపదిక మీద అన్ని రకాల సౌకర్యాలు చేయాల్సిందిగా, భక్తులకు అందరికీ ఇబ్బంది లేకుండా అయ్యప్ప స్వామి దర్శనం అయ్యే విధంగా మరి ఏర్పాట్లు చేయాల్సిందిగా ఈ సందర్భంగా కేరళ ప్రభుత్వాన్ని ప్రత్యేకంగా కోరుతా ఉన్నాను. శాంతి హృదయ శాంతి వనస్పతయ శాంతి గౌ శాంతి రజాయాం. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప, హరిహరసుతనే శరణమయ్యప్ప, ఆపద్బాంధవనే శరణమయ్యప్ప, నాదరక్షకనే శరణమయ్యప్ప, అయ్యవే శరణమయ్యప్ప, ప్రియనే శరణమయ్యప్ప, సంకీర్తన ప్రియనే శరణమయ్యప్ప.